విద్యార్థుల్లో ఏకాగ్రత పెంపొందించేందుకు విలువిద్య ఎంతో ఉపయోగపడుతుందని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ వసంత అన్నారు. నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ సెలక్షన్ కమిటీకి కొల్లూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేదిక కావడం సంతోషకరమని తెలిపారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 42వ తెలంగాణ స్టేట్ ఆర్చరీ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ సెలక్షన్స్ జరిగాయి. 42వ తెలంగాణ స్టేట్ ఆర్చరీ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్లో 150 మంది విలువిద్యకారులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. అలాగే వివిధ దశల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 4 క్రీడాకారులని గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించే నేషనల్ ఆర్చరీ టోర్నమెంట్కి పంపడం జరుగుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివే విద్యార్థులకు మంచి విద్యతో పాటు ఈ విలువిద్య కూడా నేర్పబడుతుందని ప్రిన్సిపల్ వసంత తెలిపారు. ఈ విలువిద్య వలన విద్యార్థులు ఏకాగ్రత పెరిగి జీవితంలో రాణించేందుకు ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. వసంత అండి, ప్రిన్సిపల్ ఆఫ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు. మా చైర్మన్ సార్ భీమ్ సార్ అండ్ జనరల్ సెక్రటరీ పవన్ సార్ వాళ్ళ ప్రోత్సాహంతో, వాళ్ళ ఒక ఎంకరేజ్మెంట్తో ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ అనేది ఇక్కడ మా క్యాంపస్లో కండక్ట్ చేస్తున్నాము. ఫస్ట్లీ మై థ్యాంక్స్ టు తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ మా స్కూల్ ఎంచుకున్నందుకు. ఎందుకంటే యాజ్ యూ నో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆల్వేస్ encourages and gives the platform for these kind of budding talents. Ippudu when you talk about being as part of CBSE school andi, we speak about holistic education. Inkoti entante all round development anedi chaala important ippudunna pillallo. So adi manamu correct ga avagahana cheskoni alanti oka participation platform create cheyadam anedi it's a big opportunity for us. ఇది ఎక్కడ అన్ని గేమ్స్ లెక్క ఎక్కడ గ్రౌండ్ లేకుంటే పెట్టగలిగే అది కాదు. ఇదేంటంటే ఇతిహాసంలో మనం తీసుకున్నట్లయితే అర్జునుడు, ద్రోణుడు, ఆ విధంగా ఎన్నో రకాల మనకు పురాణాలు చూసుకున్నట్లయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి